My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. నేను మీ నాయుడు. మనం శాతవాహనులకు సంబంధించి మొదటి క్లాసులో శాతవాహనుల యొక్క జన్మస్థలాన్ని గురించి భిన్న వాదనలు అయితే చూసాం. ఆ వాదనలు ఎందుకు కాదో కూడా మనం వివరించడం జరిగింది. ఇప్పుడు శాతవాహనులు ఆంధ్రులు అనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనేది ఈ క్లాసులో శాతవాహనులు ఆంధ్రులకు సంబంధించి మన బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో చాలా ఆధారాలు అయితే ఇవ్వబడ్డాయి. ఆ ఆధారాలు శాతవాహనులు నిజంగా ఆంధ్రులని మనం చెప్పడానికి ఈ ఆధారాలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొదటి పాయింట్లో చూడండి, శాతవాహనుల రాజుల్లో 17వ రాజు అయిన హలుడండి. హలుడు శాతవాహన వంశక్రమంలో 17వ రాజు అండి. ఇతను గాథా సప్తశతిలో ఈ గాథా సప్తశతి అనే గ్రంథం ఇతను రచించాడనమాట. ఇందులో నుండి చాలా తెలుగు పదాలు అనేవి చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఇదే హలుడు రచించిన హలుడు మరొక ప్రాకృతంలో లీలావతి అనే గ్రంథం కూడా రచించాడండి. ఈ లీలావతి గ్రంథంలో ఏంటి చెప్తున్నాడంటే, ఇక్కడ మనకి ఈ శాతవాహనులు గోదావరి నది ముఖద్వారంతో సంబంధాన్ని తెలియజేస్తుందండి లీలావతి గ్రంథం అనేది. దీన్ని బట్టి మనకి ఏటి అర్థమవుతుందంటే, హలుడు అనే చక్రవర్తి పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది శాతవాహనుల రాజ్యంలో ఒక భాగంగా మనం గుర్తించవచ్చు అనమాట. మన అందరం అనుకుంటాం 2వ పులోమావి కాలంలోనే ఆంధ్రదేశం అనేది శాతవాహన సామ్రాజ్యంలో చేర్చబడింది అనేసి మనం అందరూ అనుకుంటున్నారు. అందులో అయితే వాస్తవం అయితే లేదు. హల చక్రవర్తి అంతకన్నా ముందు హలుడి కాలం నుంచే ఆంధ్రులు అనేవారు ఇందులో భాగంగా ఉన్నారనేసి మనం చెప్పుకోవచ్చు శాతవాహన సామ్రాజ్యంలోని. అలాగే నెక్స్ట్ కింద పాయింట్లో చూడండి, బాలశ్రీ వేసిన నాసిక్ శాసనంలో చూడండి ఏడు చెప్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో అటండి మహేంద్ర, సిరిటన, శటగిరి అనే పర్వతాలు ఉన్నట్లు కూడా పేర్కొందండి. మన గౌతమి బాలశ్రీ గారు వేసిన నాసిక్ శాసనంలో ఈ పర్వతాలు పేర్కొన్నాయి అన్నమాట. అంటే అంతకుముందు గౌతమి బాలశ్రీ వేసిన శాసనం మనం ముందే చెప్పుకున్నాం. బాలశ్రీ వేసిన శాసనంలో ఆంధ్రదేశం ప్రసక్తి లేకపోవడం. నిజంగా అయితే ఆంధ్రదేశం అనే పేరుతోనైతే మాత్రం ఎలాంటి ప్రసక్తి అయితే బాలశ్రీ వేసిన శాసనంలో అయితే లేదు. కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పర్వతాలు అలాగే పట్టణాలు పేర్లు అయితే బాలశ్రీ గారు వేసిన శాసనంలో అయితే ఉన్నాయి. ఈ మహేంద్రగిరి అనేది నేటి ఎక్కడ ఉందండి అంటే విశాఖపట్నం జిల్లాలో ఉందండి. ఇది ఒక పర్వతం. మహేంద్రగిరి పర్వతం అనేది తూర్పు కనుమల్లో నేటి విశాఖపట్నంలో ఉన్న పర్వతం అండి మహేంద్రగిరి. ఇక రెండోది ఏంటంటే శటగిరి అండి. ఈ శటగిరి అనేది మనకి శ్రీపర్వతం, అంటే ఈ శటగిరి ఎక్కడండి, శ్రీపర్వతం నాగార్జున కొండ సమీపంలో ఉన్నట్లుగా మనకి శటగిరి అనేది నిర్ణయించబడిందండి. ఈ శటగిరి మీదటండి ఒక ఆలయం ఉందన్నమాట. ఆ ఆలయంలోని అష్టభుజస్వామి విగ్రహం ప్రతిష్ఠించినట్లు మనకు ఒక శాసనం కూడా తెలియజేస్తుందండి. ఏ విగ్రహం అంటే అష్టభుజస్వామి విగ్రహం అనేది ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రతిష్ఠించబడింది అంటే శటగిరి. ఈ శటగిరి ఎక్కడ ఉంది, శ్రీపర్వతం అనే ప్రాంతంలో ఉందండి శటగిరి. అలాగే సిరిటన అనే ప్రాంతాన్ని కూడా పేర్కొనడండి. సిరిటన అంటే ధాన్య కటకం అనే సిరిటన అయి ఉంటుంది అని మనకు తెలుస్తుందండి. అంటే ఇది ఒక పర్వతం కాదు, అంటే నేటి ధాన్య కటకం అమరావతిని ఆనాడు సిరిటన అని పిలిచేవారు అని మనకు తెలుస్తుందండి. బౌద్ధ సాహిత్యం ద్వారా ధాన్య కటకాన్ని పూర్వశైలం అని పిలిచేవారండి. పూర్వశైలం అని ధాన్య కటకాన్ని మన బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తుందన్నమాట. అలాగే యువాన్ సాంగ్ ధాన్య కటకానికి తూర్పు దిక్కున ఒక పర్వతం ఉంది, అక్కడ వజ్రపాణి ఆలయం ఉందనేసి మనకి ఎవరైతే చెప్పారు, యువాన్ సాంగ్ యొక్క తన రచనలో పేర్కొన్నాడు అనమాట. ధాన్య కటకానికి తూర్పున ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గర వజ్రపాణి ఆలయం ఉందని తన గ్రంథంలో రాశాడండి. ఇక సింహళ బౌద్ధ గ్రంథాల్లో కూడా వజ్ర పర్వతం గురించి మనకు వజ్ర పర్వతం వాచినికాయ అనే ఒక బౌద్ధ సంఘం గురించి కూడా సింహళ బౌద్ధ గ్రంథాల్లో ఉందండి. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది, ఆ వజ్ర పర్వతము అలాగే సింహళ బౌద్ధ గ్రంథంలో చెప్పబడిన వజ్రపాణి నికాయ బౌద్ధ సంఘము వజ్రపర్వత ఆలయము ఇవన్నీ కూడా ఒకటే.
అదే సిరిటన దగ్గర ఉంది. గౌతమి బాలశ్రీ వేసిన నాసిక్ శాసనంలో ప్రస్తావించిన ఆ సిరిటన అనేది ఇదే అనేది మనకి తెలుస్తుంది. అమరావతి దగ్గర ఉన్న ప్రాంతాలే ఇవి, మన ప్రాంతాలే అని మనకి ఒక ఆధారం అన్నమాట. ఇక మనకేంటంటే గౌతమిపుత్ర శాతకర్ణికి త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు ఉందండి. దీని ప్రకారం మనకేటవుతుంది, 3 సముద్రాల నీరు తాగడమండి. అంటే అతని గుర్రాలటండి 3 సముద్రాల యొక్క నీరు తాగేవటండి. అంటే ఆ మధ్యలో ఉన్న భూభాగం మొత్తం గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలో భాగమే అని దీని అర్థమండి. అంటే దీన్ని బట్టి ఆంధ్ర ప్రాంతం కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటికి ఆంధ్ర ప్రాంతం కూడా రాజ్యంలో ఉంది. ఇక్కడ మనకి నాసిక్ శాసనంలో ఆంధ్ర పేరు లేదనేది నిజంగా వాస్తవం. ఆంధ్ర పదం అనేది మాత్రం వాడలేదు. ఎందుకు వాడలేదు అనేది మీకు డౌట్ రావాలి. ఎందుకు వాడలేదంటే గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యం ఆంధ్ర ప్రాంతం కాదండి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ తాతల ఆస్తిలాగా వారసత్వం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో ఒక భాగం అన్నమాట. అతను జయించలేదు ఈ ప్రాంతాన్ని, వారసత్వంగా వస్తున్న ప్రాంతం అది. అందువల్ల ఆంధ్రదేశం అనే పేరుని మనకి నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ అనే గారు ఉపయోగించలేదు. ఇక నెక్స్ట్ గౌతమిపుత్ర నాణేలు ఆంధ్రాలో చాలా ఎక్కువ నాణేలు గౌతమిపుత్ర శాతకర్ణి నాణేలు కూడా దొరికాయి. ఇటీవల నాగార్జున కొండల తవ్వకాలు చేసినప్పుడు అండి గౌతమిపుత్ర శాతకర్ణి నాణేలతో పాటు ఆ నాణేలను ముద్రించే దిమ్మ ఉంటుంది కదండి, కాయిన్ మింట్ ఉంటుంది. ఆ మింట్ కూడా మనకు ఆ బాక్స్ అనేది కూడా అక్కడ దొరకడం జరిగింది. ఎక్కడండి, నాగార్జున కొండ ప్రాంతంలో అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన నాణేల ముద్రించే ముద్ర ఒకటి లభించిందండి. ఇప్పుడు మనకి మెగస్తనీస్ ఒక వాక్యం చెప్తాడండి. మెగస్తనీస్ తన గ్రంథంలో ఏంటి రాశాడండి, ఆంధ్రులకు పెద్ద సైనిక బలం ఉందని రాశాడండి. ఇప్పుడు మనకు ఎలాంటి కాంట్రవర్సీ ఇక్కడ వస్తుందంటే ఆంధ్రులు వేరు శాతవాహనులు వేరు అని చాలామంది చాలా వాదనలు అయితే చేస్తున్నారు. మన పురాణాల్లో ఆంధ్రులు అని పేర్కొన్నాయి, శాతవాహన పదం అనేది ఎక్కడ ఉపయోగించలేదు. మెగస్తనీస్ ఆంధ్రులు అని పేర్కొన్నాడు, అలాగే తమిళ గ్రంథాలు కూడా ఆంధ్రులు అని పేర్కొన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకే టైంలో ఒకే ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాల పాటు ఒకే రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఒకేలా పరిపాలించగలరండి. అన్ని సంవత్సరాలు ఒకేలా ఉండగలవా? 30 మంది రాజులు ఒక లిస్టు ఆంధ్రులని ఇస్తే ఇంకో పక్క అదే 30 మంది రాజులు శాతవాహనులు అంటుంది. ఇలాగ ఒకే ప్రాంతాన్ని ఇద్దరు సమకాలికంగా ఎక్కడైనా ఉండగలరా? అందువల్ల ఆంధ్రులు శాతవాహనులు ఒక్కలేనండి, ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్రులే శాతవాహనులు అన్నమాట. ఇక కింది పాయింట్లో చూడండి, తమిళంలోని అహనాన్నూరు బట్టి ఆంధ్రులు అటండి గొప్ప ధనుష్కులు మరియు శౌర్య ధైర్యాలు కలవారనేసి మనకి తమిళంలోని అహనాన్నూరు బట్టి తెలుస్తుందన్నమాట. అలాగే అశోకుని యొక్క 13వ శిలాశాసనంలో ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారని ఉంది. ఇదే విషయాన్ని మనకి ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు కూడా ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారని పై శాసనాన్ని బలపరుస్తున్నాయి అన్నమాట ఈ మాటలు. అలాగే అమరావతి బట్టిప్రోలు స్తూపాల బట్టి మనకి అశోకుని కాలంలో ఆంధ్రులని ఎక్కడ నివసిస్తున్నారటండి, కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఆంధ్రులు నివసిస్తున్నారని మనకు ఎలా తెలుస్తుంది, అమరావతి బట్టిప్రోలు స్తూపాల బట్టి తెలుస్తుందండి. ఇక మూల పురుషుడిగా భావిస్తున్న శాతవాహనుని యొక్క నాణేలు మనకి కొండాపూర్ వరంగల్లో లభించాయండి. ఎవరైతే మూల పురుషుడు శాతవాహన సామ్రాజ్యానికి మూల పురుషుడిగా భావిస్తున్న శాతవాహనుడి యొక్క నాణేలు మొట్టమొదటి ఎక్కడ లభించాయండి, మనకి కొండాపూర్ వరంగల్లో లభించాయి. అలాగే కోటిలింగాల అనే ప్రాంతంలోని శ్రీముఖుడికి సంబంధించిన నాణేలు మనకి కోటిలింగాల అనే ప్రాంతంలో లభ్యమయ్యాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది, మొదటిసారి రాజ్య స్థాపన అంకురార్పణ అనేది నేటి తెలంగాణలో ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క మొదటి రాజులైన మనకి శాతకర్ణి అలాగే శ్రీముఖుడి యొక్క నాణేలు అనేది అక్కడ దొరకడం వల్ల వీళ్ళు ఆంధ్రులే, వీళ్ళ రాజ్య స్థాపన అంకురార్పణ అనేది నేటి ఆ ప్రాంతంలో జరిగింది అని మనం నిర్ధారించవచ్చు అనమాట. అలాగే మొదటి శాతకర్ణికి దక్షిణాపదపతి అనే బిరుదు కూడా ఉందండి.
మొదటి శాతకర్ణికి మనకి దక్షిణాపదపతి అనే బిరుదు ఉందన్నమాట. ఈ దక్షిణాపదం అంటే ఏ ప్రాంతం అంటే మీకు ఒక్కసారి అడగే అవకాశం ఉంది. దక్షిణాపదం అంటే నర్మదా కావేరి నదుల మధ్య ప్రాంతాన్ని దక్షిణాపదంగా అప్పుడు గుర్తించారండి. మొదటి శాతవాహనుల శాసనాల్లో చాలామంది అంటున్నారు మొదటి శాతవాహన శాసనాలు మన మహారాష్ట్ర ప్రాంతంలో మొట్టమొదటి శాసనాలు దొరికాయి, అందువల్ల వీళ్ళు మహారాష్ట్రకు చెందినవారనేసి. దీనికైతే చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకు మొదటి శాతవాహన శాసనాలు అనేది కర్ణాటక ప్రాంతంలో దొరికాయంటే, మనకు శ్రీముఖుడి కాలం నుండే మనకి మహారాష్ట్రకి మంచి సంబంధాలు ఉండేయండి. ఆ మహారాష్ట్ర ఆ ప్రాంతాలపైన మనకి ఎవరండి దండయాత్రలు చేశారు? సిక్కులు, అలాగే యవనులు దండయాత్రలు అనేది అక్కడ జరిగేవండి. ఆ ప్రాంతాల మీద జరిగినప్పుడు మన రాజులు, మన శాతవాహన రాజులు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని ఓడించి ఇక్కడ శాంతి భద్రత స్థాపించి కల్పించి మన వాళ్ళు అక్కడ శాసనాలు వేయడం జరిగింది. అదొక పాయింట్. కారణాల రీత్యా మొదటి శాతవాహన శాసనాలు అనేది మనకి మహారాష్ట్ర ప్రాంతంలో దొరకడానికి అదొక కారణమండి. ఇక శాతవాహనుల తొలి అధికార పీఠం గురించి కూడా చాలా వాదనలు అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా శాతవాహనుల తొలి అధికార పీఠం ఏదని చాలా కాంట్రవర్సీ. దీని గురించి కూడా చెప్పుకుందాం. ఆచార్య గోర్తి వెంకట్రావు గారి ప్రకారం అండి, మనకి ఆచార్య గోర్తి వెంకట్రావు గారు ఏమంటున్నారంటే, శాతవాహనులు ఆంధ్రులు ఒకటే అయితే వారి రాజ్యం తూర్పు ఆంధ్ర నుండి పశ్చిమానికి విస్తరించడం అనడం సమంజసం, సహజం. కానీ అది అలా జరగలేదే అని అంటున్నారండి మనకు ఆచార్య గోర్తి వెంకట్రావు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారని మనం అడగొచ్చు. ఈ స్టేట్మెంట్ని ఆచార్య గోర్తి వెంకట్రావు గారు ఇచ్చారు. ఇప్పుడు అందులో ఉన్న లోపం ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఆ లోపం ఏంటంటే మనం ఏంటి చెప్పుకోవచ్చు అంటే, ఒక రాజవంశం విజృంభించిన ప్రాంతమే వారి జన్మభూమి అనడం అయితే ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఎక్కడైతే విజృంభించిందో ఆ ప్రాంతమే వాళ్ళ వంశం, అక్కడ కాంటే అదే వాళ్ళ జన్మభూమి అనడానికైతే ఇదైతే మనకు సరైనదైతే కాదు. ఎందుకంటే దీనికి ప్రాచీనంలో చాలా ఆధారాలు ఉన్నాయి. మనం మౌర్యులు గమనించండి, మౌర్యులు కానీ, అలాగే ఆ తరువాత పల్లవులు కానీ, ఆ తర్వాత చాళుక్యులు కానీ, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత రాజ్యంలో సొంత జన్మభూమిలో రాజ్యాధికారం స్థాపించి విజృంభించలేదండి. వాళ్ళు ఇంకో దగ్గరికి ఇంపోర్ట్ అయ్యి అక్కడికి ఇంకో ప్రాంతానికి విస్తరించి అక్కడ ఆ ప్రాంతంలో స్థిరత్వం ఏర్పరచుకొని అక్కడ కాంచి రాజ్యాన్ని విస్తరించడం జరిగిందండి. అలాగే మనకి ఎగ్జాంపుల్స్ అంటే మౌర్యులు, పల్లవులు, చాళుక్యులు వీరు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత రాజ్యంలో విజృంభణ చేయలేదండి. ఇక కింది పాయింట్లో మనకి ఏడు తెలుస్తుందండి, ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆంధ్ర జాతి నేటి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు. అందరూ అనుకుంటున్నారండి ఆంధ్రజాతి అంటే నేటి మన ఆంధ్రప్రదేశ్ ఉన్న లొకాలిటీ ఇక్కడే ఉందగల అనుకుంటున్నారు. దీనికి మనకి ప్రాచీన గ్రంథాలే చెప్తున్నాయి అన్నమాట. ఆంధ్రజాతి అనేది చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంది అనేది నిదర్శనం. మనకి మొదటిసారిగా వినయ పీఠిక ప్రకారం మధ్యమ దేశ సరిహద్దుల్లో శాతకన్నిక అంటే నేటి ప్రతిష్టాన నగరం ఉంది అనేసి మనకు దీనివల్ల తెలుస్తుందండి. వినయ పీఠిక ప్రకారం తెలుస్తుందండి. అలాగే అస్సక రాజధాని నేటి ప్రతిష్టాన. అస్సక అనేది ఎక్కడ ఉందంటే నేటి ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ప్రాంతమే నేటి అస్సక. అలాగే ములక రాజధాని బోధన్ నేటి నిజామాబాద్ జిల్లా అండి ఇది. ఇవి ఆంధ్ర రాజ్యాలు. ఈ రెండు జనపదాలు ఏవైతే ఈ రెండు అస్సక, ములక ఈ రెండు జనపదాలు అటండి ఆంధ్ర రాజ్యాల్లో భాగాలుగా ఉన్నాయని మనకి సుత్తనీపాతంపై వ్యాఖ్యానం తెలియజేస్తుందండి. అంటే ఆంధ్ర రాజ్యం నేటి మహారాష్ట్ర వరకు కూడా విస్తరించి ఉందని దీని అర్థం కదండి. అలాగే జైన గ్రంథాలు ప్రతిష్టానాన్ని శాతవాహనుల రాజధానిగా మనకి జైన గ్రంథాలు నిర్ణయించేయండి. దీన్ని ప్రతిష్టానాన్ని శాతవాహనుల రాజధాని అనేసి మనకి ఏ గ్రంథాలు నిర్ణయించే జైన గ్రంథాలు చెప్పాయండి. అలాగే క్రింది పాయింట్లో చూడండి, నెవాసా ప్రాంతంలో కన్హుడు అంటే కన్హ సిరి శాతవాహనుల నాణ్యాలు, ముద్రలు అంటే ఆ నాణ్యాలు ప్రింటింగ్ చేసే ముద్రలు,
అనేది మనకి నెవాసా ప్రాంతంలో లభించాయన్నమాట. అలాగే సిరి శాతవాహన అనే పేరు గల నాణ్యాలు ఎక్కడండి? పూనా, వరంగల్, హైదరాబాద్, కొండాపూర్లో లభించాయి. దీన్ని బట్టి మనం ఏంటి చెప్పుకోవచ్చు? ఆ ప్రాంతాల సరిహద్దులుగా ప్రథమ శాతవాహన రాజ్యం ఉన్నట్లుగా నిర్ణయించవచ్చు అన్నమాట. మనకి మొట్టమొదటి శాతవాహనుల రాజ్యం అనేది ఏ ప్రాంతాల్లో అండి? నేటి తెలంగాణ చివరి ప్రాంతాలు, మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్న మధ్య ప్రాంతంగా మనం నిర్ణయించవచ్చు అన్నమాట. మహారాష్ట్రలోని మహారథి అంగీలతో శాతవాహనులు తొలి శాతవాహనులు వివాహ సంబంధాలు ఏర్పరచుకొని రాజ్య విస్తరణకు పూనుకున్నారన్నమాట. అంటే మహారాష్ట్ర వైపు మన సామ్రాజ్యం, శాతవాహన సామ్రాజ్యం ఎక్స్పాండ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మహారథి అంగీలతో శాతవాహనులు వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారండి. ఆ వివాహ సంబంధాలు ఏర్పరచుకొని తన బలాన్ని పెంచుకుంటూ వారి యొక్క రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతం నుండి మహారాష్ట్ర ప్రాంతం వరకు విస్తరించగలిగారండి. ఇక అతిగొంప శాసనం ఏంటి చెప్తుందంటే, కారావేలుడు వేసిన అతిగొంప శాసనం ఏంటి చెప్తుందంటే, మొదటి శాతకర్ణి రాజ్యం కళింగ రాజ్యం సరిహద్దుల్లో ఉన్నట్లు మనకి ఈ కారావేలుడు వేసిన అతిగొంప శాసనం చెప్తుందండి. అలాగే చుల్ల కళింగ జాతకం అంటే బౌద్ధ జాతక కథలండి. ఇందులోని చుల్ల కళింగ జాతకం అనే నేర్చి ప్రకారం దంతపురం రాజధానిగా ఉన్న కళింగాధీశుడు అస్సక రాజైన అరుణుడితో పోరాడి పరాజయం పొందినాడు. ఇది ప్రీవియస్ గ్రూప్ 2 బిట్టండి. ఈ ఒక్కటి మాత్రమే చెప్తుంది మనకి కారావేలుడు మొదటి శాతకర్ణితో ఓడిపోయాడు అనేసి మనకి ఒకటి బలమైన ఆధారం అండి. అదే చుల్ల కళింగ జాతక. ఈ చుల్ల కళింగ జాతకంలో నేడు చెప్పారటండి, కారావేలుడు అనే వ్యక్తి మొదటి శాతకర్ణి చేతిలో పరాజయం పొందాడు అనేసి మనకి చుల్ల కళింగ జాతకం దీన్ని బట్టి ఈ పై అంశాల బట్టి మనకి శాతవాహనుల తొలి అధికార పీఠం అనేది పశ్చిమాంధ్ర ప్రాంతం మరియు ఆగ్నేయ మహారాష్ట్ర ప్రాంతాల మధ్య అయ్యి ఉండొచ్చు. అంటే నేటి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రాంతంలో మనకి శాతవాహనుల తొలి అధికార పీఠం ఉండి ఉండొచ్చు. అలాగే శాతవాహన వంశనామం గురించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అర్థం ఇచ్చారండి. అంటే శాతవాహన అనే పదానికి చాలామంది చాలా రకాలుగా అర్థాలు చెప్పారండి. అందులో మొదటివాడు హేమచంద్రుని, మనకి గొప్ప జైన రచయిత అయిన హేమచంద్రుని ప్రకారం శాలివాహన అనే అనేది శాతవాహన అనే పదానికి మరొక రూపం. అంటే శాతవాహన అనే పదానికి మరొక ప్రాకృత రూపమే శాలివాహన అనేసి మనకి హేమచంద్రుని ప్రకారం తెలుస్తుందన్నమాట. అలాగే జనప్రభావ సూరి ప్రకారం 100 కొలది వాహనాలను దానం చేసినందున వీళ్ళు శాతవాహనులు అయ్యారు అనేసి మనకి ఎవరు చెప్పారండి? జనప్రభావ సూరి ఏమంటున్నారండి? శాతవాహనులు 100 కొలది వాళ్ళ దగ్గర వాహనాలు దానం చేశారు, వాళ్ళ డబ్బున్నలు దానం చేశారు, అందువల్లే వీళ్ళకి శాతవాహన అని పేరు వచ్చిందని జనప్రభావ సూరి తెలియజేస్తానండి. అలాగే ప్రాచీన తమిళ కావ్యమైన శిలప్పధికారంలో మనకు ఒక పదం ఉంది, నూర్ వార్ కర్నార్ అనే పదం ఉందండి. ఈ నూర్ వార్ కర్నార్ ఈ పదానికి ఎలాగంటే నూర్ వార్ కర్నార్ అదండి శాతకర్ణి పదానికి తమిళ రూపమండి. నూర్ వార్ కర్నార్ అనేది ఏంటండి? శిలప్పధికారంలో పేర్కొన్న నూర్ వార్ కర్నార్ అనే పదం అటండి శాతకర్ణి అనే పదానికి తమిళ రూపం. అందువల్ల శిలప్పధికారంలో పేర్కొన్న నూర్ వార్ కర్నార్ అనేది శాతకర్ణి అని అర్థమండి. అలాగే ముండారి భాషలో శాత అంటే గుర్రం అని, హన్ కర్ణి పహం అనే మాటలకు కొడుకు అనే అర్థం అటండి. అందుచేత అశ్వమేధ యాగం చేసిన రాజు సంతతి శాతవాహనులు అయి ఉంటారనేసి మనకి ఎవరండి అభిప్రాయపడ్డారు? ప్రిజుల్కి పండితుడు చెప్పారండి. ప్రిజుల్స్కి అనే పండితుడు ఏడు చెప్తున్నాడండి, ముండారి భాషలో శాత అంటే గుర్రమని, పహన్ లేదా కర్ణి లేదా హన్ అంటే అర్థం కొడుకని, ఎవరైతే అశ్వమేధ యాగం చేశారో ఆ రాజు సంతతికి చెందిన వారే శాతవాహనులు అని ఎవరండి పేర్కొన్నారు? ప్రిజుల్స్కి పండితుడు. కానీ ఇందులోనైతే మనకైతే వాస్తవం అయితే ఎక్కడ కనబడదు. ఎందుకంటే
శాతవాహనుల వంశకర్తలు మొట్టమొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళు అశ్వమేధ యాగం చేసినట్లు మనకి ఎక్కడా రుజువులైతే లేవండి. దీన్ని బట్టి మనకి శాతవాహనుల వంశనామం కూడా ఒక రకమైన సందిగ్ధ భావంలోనే ఉంది. ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయింది. మన క్లాస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదంతా ఎందుకు ఇచ్చేస్తామంటే మన క్లాసులు విని ఒక్క అభ్యర్థి అయినా సక్సెస్ కావాలనేది మా కోరిక. అందుకే మన క్లాసులన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా అందించాలని నిర్ణయించుకున్నాం మేము. ఓకే, ధన్యవాదాలు.